దాడి కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ సిబిఐ విచారణ కోరుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత న్యాయ విచారణ చేపడతాం, ఎందుకంటే సిబిఐ ఇన్వాల్వ్మెంట్ కనుక వచ్చి ఉంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడిన ఈ నాటకం బూటకం బయటికి రాదు కాబట్టి న్యాయ విచారణ చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక వెళ్ళి కూడా సేమ్ వార్తలు రిపీట్గా ఉన్నాయి. తొలివేలు విషయానికి వస్తే కబ్జా నాగేందర్ 300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ దానంపై బస్తీవాసుల ఆగ్రహం. ఇగో వాళ్ళు ప్రజాభవన్ ముందుకు వచ్చి మహిళలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అక్కడ ధర్నా చేసినకి వస్తే వాళ్ళందరూ యాక్టర్లుగా సంబోధిస్తున్నాడు ఆయన. సుధీర్ గౌడ్ అంట 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 2 సంవత్సరాల క్రితం వచ్చింది ఆయన. పాత డాక్యుమెంట్ కూడా మార్చారు. ఇది మొత్తం పెద్ద స్కామ్. అది గతంలో డాక్యుమెంట్ మార్చారంటే ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డ్స్ అన్నింటి మార్చుకుంటూ వచ్చారనంటే అది పెద్ద తతంగం. ఎంతోమంది అధికారులు ఇన్వాల్వ్ అయితే కానీ చిన్న ఒక విషయాన్ని చేయలేరు. ఇక జగన్తో ఈరోజు షర్మిల భేటీ, ఆ తర్వాత కాళేశ్వరంపై వారం రోజుల విచారణ. తర్వాత కాళేశ్వరంపై వారం రోజుల విచారణ అంటూ బీజేపీ కోరుతున్న సిబిఐ విచారణకు ఆదేశిస్తే వారం రోజుల విచారణ చేపడతాం. 2 రోజులకే 48 గంటల్లో విచారణ ఇక్కడికి సిబిఐ టీం వస్తాను కూడా బీజేపీ చెప్తుంది. లేదు న్యాయ విచారణ చేపడతాం, న్యాయ విచారణపై వారం రోజుల విచారణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ. కబ్జా నాగేందర్ 300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ, ఎమ్మెల్యే దానంపై బస్తీవాసుల ఆగ్రహం, ప్లకార్డులతో ప్రజావానికి ర్యాలీ, న్యాయం చేయాలంటూ ఆందోళన, భయపెడుతున్న ఎమ్మెల్యే అనుచరులు, రాత్రి వేళ మద్యం గంజాయి తాగుతూ అరాచకం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపాయి. ఖైరతాబాద్ శాసనసభ సభ్యుడు దానం నాగేందర్ తమ భూములు ఆక్రమిస్తున్నారంటూ బేగంపేట్ బస్తీవాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేసి వినతి పత్రం అందించారు. రెక్కలు ముక్కలు చేసుకొని తాము కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం ఆయన అనుచరులతో కబ్జా చేయించారని ఆరోపించారు. కష్టపడి కట్టుకున్న ఇల్లును కూలగొడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే తమను హింసిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాష్ నగర్ నుంచి ఫ్లెక్సీలు ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 300 కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్తున్న భూమి దాదాపు 2 ఎకరాలు ఉంటుంది. ఆ భూమి విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు సుధీర్, అరీఫ్తో పాటు మరికొందరు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, వారి గ్యాంగ్ రాత్రి వేళ మద్యం గంజాయి తీసుకుంటూ అరాచకం సృష్టిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలను పెట్టి కొన్ని ఇళ్లను కూలగొట్టారని, మిగతా ఇళ్లన్నింటినీ కూడా కూలగొట్టారని చూస్తుందని ఆరోపించారు. ఇక రెక్కలు ముక్కలు చేసుకొని కొనుక్కున్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నోటరీ భూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని 20 ఏళ్లుగా వాటిలో ఉంటున్నామని వారు తెలిపారు. తమ భూమిని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లను కూలగొట్టిస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితుల కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని వ్యాపోయారు. ఇక ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం చేయాలని కోరారు. ఓవరాల్గా వీళ్ళకి సంబంధించి 30-35 కుటుంబాలు అక్కడ ప్రస్తుతం జీవనం సాగిస్తున్న అందరు పట్టా ల్యాండ్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని కనెక్షన్ వాళ్ళకు ఉన్నాయి. 20 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్నారు. సో అందరు భయభ్రాంతుల గురించి అక్కడ నుంచి తరలించే ప్రయత్నం. కాంగ్రెస్లో కలిసి పనిచేస్తా అని చెప్పి షర్మిల తర్వాత దరఖాస్తు ఇవ్వకుంటే పరకాలు రావు, గడువు పెంచేది లేదు, 6 లోపు అప్లై చేసుకోవాల్సిందే. కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి, కేసీఆర్ను కాపాడేందుకు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. ఇక నగరంలో నరకం, పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు, కొత్త రేషన్ కార్డులపై గందరగోళం. ఆ తర్వాత పదవి నాకొద్దు, సలహా మండలి చేరను. సీఎం రేవంత్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాక్. సలహా మండలి పదవిలో నేను చేరను, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న రాష్ట్ర సలహా మండలి తాను ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై